వెల్కమ్ టు వెంకట్ స్టోరీస్. మన గూడూరు నుంచి ఈరోజు చెన్నైకి ఎలా వెళ్ళాలనేది తెలుసుకున్న ఈ వీడియోలో, పూర్తి వీడియోలో మనకైతే టైమింగ్స్ అనేది ఇలా కనబడతాయి. రైల్వే స్టేషన్లో మనకు చూడండి, ఏ ట్రైన్ ఏ టైంకి వస్తుందో కూడా మనకు షో అవుతూ ఉంటుంది ప్రతి నిమిషము. ఇక్కడ వచ్చి మనకు దగ్గర ఏ సింహాద్రి ఎక్స్ప్రెస్, పద్మావతి ఎక్స్ప్రెస్, పునేరి ఎక్స్ప్రెస్ అలా కనబడుతుంటాయి. బుకింగ్ ఆఫీస్ ఇది, ఎక్కడైనా టికెట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడైతే రైల్వే స్టేషన్ ఈవో అవుతుంది చూడండి, ఇలా ఉంటుంది మన గూడూరు జంక్షన్లో. లిఫ్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. లిఫ్ట్ ఎక్కిన తర్వాత మనకు గూడూరు జంక్షన్ అనేది మెయిన్ బోర్డు అయితే మనకు కనిపిస్తుంది అనమాట. ఇలా పైకి ఎక్కిన తర్వాత మనకి వెళ్ళాల్సిన ట్రైన్ అయితే వస్తుంది. ఇది సింహాద్రి ఎక్స్ప్రెస్ అనమాట. గూడూరు నుంచి మనకి మధ్యాహ్నం 2 గంటలకు ఉంటుంది ఈ ట్రైను. మీరు ఎప్పుడు వెళ్ళాలనుకున్నా మధ్యాహ్నం 2 గంటలకు వస్తే మనకి ఈ ట్రైన్ నుంచి అయితే మన చెన్నై ఈజీగా వెళ్ళిపోవచ్చు. ట్రైన్ జర్నీ కూడా 2.5 hours ఉంటుంది. ఇప్పుడు ఈ ట్రైన్లో చూడండి, మనకి ఈ లొకేషన్ ఇది. అంటే మన గూడూరు జంక్షన్లో 5 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. 5 ప్లాట్ఫామ్స్ కూడా చూడండి ఎంత బాగా కనబడుతున్నాయి మీకు. మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసాను అనమాట. ఈ ట్రైన్కి మన చెన్నైకి జర్నీ ఎలా వెళ్తున్నామో ఈ వీడియోలో చూడండి బాగా. మనం ట్రైన్ అయితే ఎక్కేసాం అనమాట. ప్లాట్ఫామ్ ఇలా కనబడుతుంది గూడూరు జంక్షన్ మూవ్ అయ్యేటప్పుడు. ట్రైన్లో అయితే స్వాములు అయితే ఈరోజు కొండకు పోతున్నారు, శబరిమల కొండకి. ట్రైన్ అంతా స్వాములే నిండిపోయి ఉన్నారు. మనం వెళ్ళి ఎలా వేసేసాం, మనకు మంచిగా కలిసి వచ్చింది అనమాట. నైట్పేటకి అయితే వచ్చేసాము. నైట్పేటకి వచ్చేసిన తర్వాత స్లోగా మూవ్ అవుతుంది. పచ్చ జెండా కూడా ఊపేసింది. ట్రైన్ అయితే సైకిల్ నడిచినట్టు నడుస్తుంది అనమాట. చిన్నగా ఎత్తుకుంటుంది స్పీడ్. చిన్నగా అలా పోతా మనకైతే సూళ్ళూరుపేట అయితే వచ్చేసింది అనమాట. సూళ్ళూరుపేట వచ్చిన తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ స్టేషన్ అనేది మనకి చెన్నై మెయిన్. ఇదైతే చెన్నైకి పోయే దారిలో పవర్ ప్లాంట్లు అనమాట. చూడండి ఎంత పెద్ద పవర్ ప్లాంట్లు ఉన్నాయో. ఈ మధ్యలో మనకైతే ట్రైన్లో చిప్స్ ఎత్తుకొని వచ్చేసాడు. చిప్స్ తింటా అట్లా రైల్వే స్టేషన్ దిగేసాము. ఇది మన చెన్నై రైల్వే స్టేషన్ అనమాట. చూడండి ఎంత లైటింగ్లో ఎంత బాగుందో. ఎటు చూసినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి తమిళ్ రాకపోతే మొత్తం ఊడ్చేస్తారనమాట. తమిళలో 20 రూపాయలు థమ్సప్ అడిగితే అర లీటర్ బాటిల్ ఇచ్చి 100 రూపాయలు అంటారు. అలాంటి వాళ్ళు ఉంటారు ఇక్కడ. మన ట్రైన్ దిగిన తర్వాత మన రైల్వే స్టేషన్లో 1:26 అయింది టైము. ఇటు చూస్తే మన కారు పార్కింగ్లు, వెహికల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. మన కార్లు కూడా ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు. మీకైతే నేను ఇప్పుడు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మన చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వ్యూ అనమాట. మనకు బయట నుంచి చూస్తే అవుట్పుట్ ఇలా ఉంటుంది. క్లాక్ టవర్తో ఎంత బాగుంది చూడండి, చక్కగా డిజైన్ చేసి సిమెంట్ కలర్తో. ఇది మన టోటల్ వ్యూ అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలాంటిది మనకి ఇంకోటి చూపిస్తుంది చూడండి, పెద్ద బిల్డింగు. అది కూడా ఏంటంటే మనకు లోకల్ ట్రైన్, ఇది లోకల్ ట్రైన్ రైల్వే స్టేషన్ అనమాట. అది కూడా చెన్నై సెంట్రల్లోనే ఉంటుంది, పక్కనే. ఇదైతే మనకు ఆటోలు పార్కింగ్ ఇక్కడ ఉంటాయి. మీరు ఏ ఆటో కావాలన్నా వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి ఫాస్ట్ ఫుడ్ ఎంత బాగా అమ్ముతున్నాడో మామిడికాయలతో. ఇదైతే మనకి లోపల ఎంట్రన్స్ అయ్యేటప్పుడు మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇలా ఉంటుంది. ఆ 2 స్టేషన్లు చూసుకొని ముందుకెళ్తే మాత్రం మనకు చెన్నై సెంట్రల్ మెట్రో అయితే కనబడుతుంది అనమాట. కనిపించేదే చెన్నై సెంట్రల్ మెట్రో. ఆ పక్కన ఉంది క్లాక్ టవర్ అనమాట. ఇప్పుడైతే మనం ఎక్సలేటర్ మీద దిగుతున్నాం కిందకి. చెన్నైలో ఏంటంటే ఇక్కడ మనం మొత్తం భూమిలోనే ఉంటుంది. రోడ్ల మీద పైన వెహికల్స్ పోతుంటే కింద మనకి ఇది పోతుంటుంది అనమాట. ఇది నా ఫస్ట్ వీడియో అనమాట. వీడియో ముందుకు వచ్చి ఈరోజు కనిపిస్తుంటే కొంచెం షైగా ఉంది, కానీ పర్లేదు, మీకోసం వీడియో అయితే నేను తీస్తాను. కానీ నా ఛానల్ని కొత్తగా పెట్టాను అనమాట. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నెల్లూరు కుర్రోడ్ని.